మన ప్రభువు, మన రక్షకులు, మన విమోచకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికీ షాలేం మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. చక్కని సమయంలోనికి మనం అందరం వచ్చున్నాం. ఇది చాలా విలువైనటువంటి సమయము. ఈ విలువైనటువంటి సమయంలో కొద్ది మాటలు, దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. గమనించినట్లుగా అయితే ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపను పొందుకోవాలని, దేవుని ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదములు పొందుకోవాలని కొన్ని తీర్మానాలు తీసుకునేటటువంటి బిడ్డలను మనం చూస్తూ ఉంటాం. నూతన సంవత్సరం వస్తూ ఉన్నది. నేను 1వ తారీఖు నుండి నాకున్నటువంటి అలవాట్లు మానివేసి కుటుంబాన్ని మంచిగా చూసుకుంటాను అన్నటువంటి తీర్మానాలు కొద్దిమంది తీసుకునేటటువంటి వారిగా ఉంటారు. కొద్దిమంది నేను ఇంకా మానక దేవుని సన్నిధిలో గడుపుతానని తీర్మానం తీసుకునేటటువంటి వారు ఉంటారు. కొద్దిమంది మనం గమనించినట్లుగా అయితే నేను దేవుని సన్నిధిలో వాడబడతాను అన్నటువంటి తీర్మానాలు రకరకాల తీర్మానాలు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ఆశ కలిగినటువంటి వారై కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? మానవులమైనటువంటి మనల్ని దేవుడు ఎలా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు అంటే కొన్ని విషయాలు మీ మధ్యన ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, దైవజనుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రియులారా, గమనించండి, మునుపటి ప్రవర్తన ఎలా ఉందయ్యా అంటే మోసము చేత మన జీవితాలు నడిపింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మునుపటి ప్రవర్తన ఎలా ఉంది అంటే దురాశల చేత ఏడవబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, మోసముల చేత, దురాశల చేత చెడిపోయి ఉన్నటువంటి మీ స్వభావమును మార్పు చెందాలి. మీలో ఒక మార్పును కోరుకుంటున్నాడు. ప్రియులారా, గమనించండి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒక మార్పు కలిగి జీవిస్తున్నామా, మార్పు లేనటువంటి వారిగా ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఏంటో, అపరిశుద్ధత ఏంటో తెలుసుకున్న తర్వాత కూడా మన నోటి మాటలలో మార్పు రాలేదా? మన హృదయ ఆలోచనల్లో మార్పు రాలేదా? మన హృదయ తలంపులలో మార్పు రాలేదా? మన చూపులలో మార్పు రాలేదా? కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, మీలో ఒక మార్పును చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నిజమే, ఈరోజు మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి మన జీవితాలలో మార్పు కలిగి జీవిస్తున్నామా? మార్పు లేకుండానే దేవుని సన్నిధికి వచ్చినా, పాపాన్ని ఒప్పుకున్నా, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామని చెప్పుకుంటున్నా, నీటి ద్వారా బాప్టిజం పొందినా, కానీ మన జీవితాలలో మార్పు లేదేమో. కానీ నా దేవుడు ఈరోజు అంటున్నాడు, మార్పు కలిగినటువంటి జీవితము నీలో నాలో చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, యోహాను సువార్తలో మనం చూసినట్లుగా అయితే మనకు అక్కడ ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఈమె సమరయ స్త్రీ అని చెప్పటంలో మనకి ఏ సందేహం లేదు. ప్రియులారా, ఈమె జీవితం ఎలా ఉందంటే పాపములో ఉన్నది. పాపములో ఉన్నటువంటి ఈమెని ఒక దినాన ప్రభు దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు బావి అనేటటువంటి ప్రాంతంలో ఆమె మంచినీళ్లకు కుండ తీసుకొని వస్తే ఆమెతో ప్రభువు మాట్లాడినప్పుడు ఆమె హృదయము తెరవబడింది. అప్పటి వరకు కూడా ఈమె జీవితం ఎలా ఉందంటే పాపములోనే జీవిస్తూ ఉంది. ప్రజలను నమ్మబలికిస్తూ ఆమె జీవితాన్ని దాచుకుంటూ
ప్రజలకు కనిపించకుండా తన మరుగైనటువంటి జీవితాన్ని పాపములోనే నడిపించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆమె ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు దర్శించి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఆ కుండను విడిచిపెట్టి, ఒక మాటలో చెప్పాలంటే ఆ పాపపు కుండను విడిచిపెట్టి ఆ సమరయ పట్టణంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నేను చేసిన పాపములన్నీ నాతో చెప్పిన ఆ వ్యక్తిని మీకు చూపిస్తాను రండి, ఈయన క్రీస్తు కాడా. నిజమే, ఆ దినము నుండి ప్రజలరా ఆ ఒక మార్పు కలిగింది. ప్రజలను, సమరయ పట్టణస్థులందరినీ కూడా ప్రభువు వద్దకు నడిపించినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఒక మార్పు కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనల నుంచి ఆయన కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో మనం గనక చూస్తే ఇలాగ రాయబడి ఉంటుంది, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మార్పు నందకపోతే పరలోకములో మనకు స్థానము లేదన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, గమనించండి. మనం మార్పు నందాలి, మన మనస్సు మార్పు నందాలి, మన నోటి మాటలు మార్పు నందాలి, మన హృదయ ఆలోచనలు మార్పు నందాలి. సమరయ స్త్రీ మార్పు నందింది, అనేకులను ప్రభు యొద్దకు నడిపించింది. ఈరోజు నీలో మార్పును చూడగలిగితే అనేకులు ప్రభు యొద్దకు నడిచి వచ్చునుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాటను కూడా మనం చూద్దాం. మనల్ని దేవుడు ఎలా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయము 23వ వచనాన్ని, మీ చిత్తహృద్ధి యందు నూతన పరచబడినటువంటి వారై. ఇక్కడ గమనించినట్లయితే ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక నీతియు ఇక్కడ అంటాడు, మీ వృద్ధి యందు నూతన పరచబడినటువంటి వారై. ఇక్కడ మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీలో చూడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దైవజనుడైనటువంటి పౌలు గారు అంటాడు కదా, నేను దోషకుడును, హింసకుడును, హానికరుడునై ఉన్నాను, అయితే ఇప్పుడు దేవునికి దాసుడునై ఉన్నాను అని లేఖన భాగాలలో చెబుతూ ఉంటాడు. నిజంగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని నమ్ముకోక ముందు ఎలా ఉన్నాయి మన జీవితాలు? దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? మన జీవితాలలో ప్రభువు కనిపిస్తున్నాడా? మన జీవితాలలో ప్రభువు ప్రేమ కనిపిస్తూ ఉన్నదా? మన జీవితాలలో ప్రభువు నోట వచ్చినటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు, కృతజ్ఞత కలిగినటువంటి మాటలు, ప్రజలకు మేలుకరమైనటువంటి మాటలు మన నోటి గుండా వస్తూ ఉన్నాయా? దేవుడిని నమ్ముకోక మునుపు గాయపరిచేటటువంటి మాటలు మన నోట ఉన్నవి, ఎదుటివారిని బాధించేటటువంటి మాటలు మన నోట ఉన్నాయి. అయితే ఒక మాదిరికరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి మన జీవితాలలో మన నోటి మాటలు ఎదుటివారికి మేలుకరంగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. ఎదుటివారిని దేవుని యొద్దకు నడిపించగలిగినటువంటి మాటలుగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. నిజమే ప్రియులారా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఇలాగ రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయము 12వ వచనము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములు ఇలాగ రాయబడి ఉంటుంది, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తునీకరింపనీయకుము గాని మాటలలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండండి. నిజమే ప్రియులారా, గమనించండి. యవనస్తులైనటువంటి బిడ్డలు గమనించినట్లయితే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలందరూ గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, మీ మాటలను బట్టి
ఎవడును మిమ్మల్ని తునీకరింపనీయకుడి. మీ యవ్వనమును బట్టి ఎవడును మిమ్మల్ని తునీకరింపనీయకుడి. మీ ప్రవర్తనలో ఎవడు మిమ్మల్ని తునీకరింపకూడదు. మీరు ప్రేమలో ఎవడు మిమ్మల్ని తునీకరింపకూడదు. విశ్వాసములో ఎవడు మిమ్మల్ని తునీకరింపనివ్వకూడదు. పవిత్రతలో ఎవడు మిమ్మల్ని తునీకరింపనివ్వకూడదు. విశ్వాసులకు మాదిరిగా జీవించండి. ఈరోజు మన నోటి మాటలు ఎలా ఉన్నాయి? దేవుని సంఘానికిలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల జీవితాలకి మాదిరిగా ఉన్నాయా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనల నుండి ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి. మూడవ మాట నేను చెప్తూ ఉన్నాను. ఒకటి, మార్పు కలిగినటువంటి జీవితం మనలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. రెండవది, మాదిరికరమైనటువంటి జీవితం మనం జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మూడవది కనుక మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనములో చూసినట్లయితే, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరింపుకొనవలెను. మంచి జీవితము జీవించాలని ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి మంచి జీవితం అంటే? యథార్థవంతమైనటువంటి జీవితము, నీతి కలిగినటువంటి జీవితం. ప్రియులారా, మంచి జీవితం మనం జీవించాలి. ఏంటి మంచి జీవితము? పాపుల మధ్యలోనే ఉంటూ పరిశుద్ధమైనటువంటి జీవితము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో 33.5 సంవత్సరము ఈ లోకములో జీవిస్తే పాపుల మధ్యలోనే ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాడు. ఏ మచ్చ కానీ, డాగు కానీ, కల్ముషం కానీ ఆయనలో లేకుండా ఆయన పరిశుద్ధముగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయంలో మనం చూస్తే ఇలాగ రాయబడి ఉంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము 16వ వచనములో మనం చూస్తే, యెహోయాదా దినములు గడిసిన వృద్ధుడై చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీల్లో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించిన గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాదా జీవితం ఎలా ఉంది అంటే మంచి జీవితం. ప్రియులారా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితము జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు మంచి జీవితం జీవించగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి జీవితం నువ్వు జీవించగలుగుతున్నావా? ప్రజలకు ఇష్టమైనటువంటి జీవితం నువ్వు జీవించగలుగుతున్నావా? ఎలాంటి జీవితం నీ జీవితము? నేను 3 విషయాలు నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, మార్పు నొంది జీవించండి. రెండవది, మాదిరికరమైనటువంటి జీవితము జీవించండి. మూడవది, మంచి జీవితము జీవించండి. యెహోయాదా మంచి జీవితము జీవించాడు కనుక రాజులను పాతిపెట్టిన దగ్గర అతన్ని పాతిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇంటి వారి దృష్టికి, దేవుని దృష్టికి మంచి జీవితం జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యెహోయాదా. బాగా గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే 10వ అధ్యాయములో ఇలాగ రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనములో, ఇటలీ పటాలమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు కైసారంలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుగా దాన ధర్మాలు చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత తన యొద్దకు వచ్చి, కొర్నేలు నీవు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ దాన ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. దేవునికి స్తోత్రం చేద్దామా? కొర్నేలు భక్తి జీవితాన్ని గురించి మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. వారు చేసినటువంటి దాన ధర్మాలను గురించి మనకు తెలియపరుస్తూ ఉంది. లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? కొర్నేలు లాంటి మంచి జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? యెహోయాదా లాంటి మంచి జీవితం మనం జీవిస్తూ ఉన్నామా? అందుకే సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము ఇలాగ రాయబడి ఉంటుంది.
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదివితే, నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవితముతో గడుపు సంవత్సరమును శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్నుండి విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడివని అనిపించుకొందువు. దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రియులారా, గమనించండి, మంచివాడు అనిపించుకోవాలంటే ఉపదేశం మరువకూడదని, ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలని, అంత మాత్రమే కాదు, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకూడదని, వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలని లేఖన భాగములు సెలవిస్తున్నాయి. అప్పుడు ఇక్కడ అంటాడు, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడివి అనిపించుకుంటావు. మంచి జీవితం జీవిస్తున్నామా, లేక దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నామా? ఇక్కడ మనం గనక గమనించినట్లయితే దేవుడు మనం ఎలా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడంటే, ఇక్కడ అంటున్నాడు మార్పు కలిగినటువంటి జీవితం నీలో ఉండాలని, రెండవది మాదిరికరమైనటువంటి జీవితం నీలో ఉండాలని, మూడవది మంచి జీవితం నీలో ఉండాలని ఆ లేఖన భాగాల్లో చూస్తాం. ఇట్టి జీవితం జీవిస్తున్నటువంటి నిన్ను చూసినటువంటి దేవుడు తన హస్తాన్ని చాపి నిన్ను ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరిచి కృపతో నిన్ను నింపునుగాక. ఆమేన్.